అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. తొలిసారి వారసుడు ఎంట్రీకి ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. జనవరి 31న ఉపాసన రామ్ చరణ్ ట్విన్స్ కు జన్మనిచ్చింది. దీంతో 2 రోజులు ఆసుపత్రిలో ఉన్న ఉపాసన ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లనున్నారు. దీంతో వారసుడికి గ్రాండ్ వెల్కమ్ తెలిపేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వీరికి క్లింకర్ అనే కుమార్తె ఉండగా ఇప్పుడు వారసుడు కూడా రావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని చిరంజీవి తెలిపారు. సెలబ్రిటీలు, అభిమానులు ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. తొలిసారి వారసుడు ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. జనవరి 31న ఉపాసన రామ్ చరణ్ ట్విన్స్ కు జన్మనిచ్చింది. దీంతో 2 రోజులు ఆసుపత్రిలో ఉన్న ఉపాసన ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లనున్నారు. దీంతో వారసుడికి గ్రాండ్ వెల్కమ్ తెలిపేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికీ వీరికి క్లింకర్ అనే కుమార్తె ఉండగా ఇప్పుడు వారసుడు కూడా రావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని చిరంజీవి తెలిపారు. సెలబ్రిటీలు, అభిమానులు ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జన్మ తీసుకున్నారు. ఇది మాకందరికీ చాలా సంతోషాన్ని కలిగించే విషయం. మమ్మల్ని అభిమానించే వాళ్ళకి, మా మంచి కోరుకునే వాళ్ళకి ఈ వార్తని షేర్ చేసుకోవడం అన్నది నాకు అత్యంత ఆనందంగా ఉంది. అండ్ ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఈ సందర్భంగా డాక్టర్ సుమన గారు, ఆవిడ అపోలో చెన్నై క్రెడిల్ నుంచి వచ్చారు. క్లీన్ కారర్ కూడా వారే ఆపరేట్ చేశారు. మీ అందరి సమక్షంలో వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే రుమా సిన్హా గారు ఇక్కడ ఈ హాస్పిటల్ హెడ్, ఆవిడ గైనిక్ డిపార్ట్మెంట్కి, అండ్ వారికి కూడా నా ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లాగే అపోలో పీడియాట్రిక్ డాక్టర్ లత గారు, అండ్ వారికి కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వారి సిబ్బందికి ఇంత సుఖప్రసవం జరిగినందుకు, ఇంత ఆనందాన్ని మాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ మా అభిమానులు అందరూ కూడాను ఇది మరింత పండుగలాగా జరుపుకుంటూ వాళ్ళ ఆనందానికి అవతల లేకుండా పోతుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత చెప్పినా సరే ఇంక ఈ ఆనందానికి అవతలు లేవు. సో థ్యాంక్ యూ ఆల్. చిరంజీవి ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది. ఇంట్లోకి తొలిసారి మెగా వారసుడు అడుగు పెట్టబోతున్నాడు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, మొత్తానికి మెగా ఫ్యామిలీలో సంబరాలు అయితే మొదలయ్యి మనం చూస్తున్న చూస్తూ నిన్న ఉదయం నుంచి కూడా సంబరాలు అయితే మొదలయ్యి మెగా ఫ్యామిలీ ముఖ్యంగా ఇటు ఉపాసనకు విజయవంతంగా నిన్న ఇవాళ మనం చూస్తున్నట్టయితే కేవలం ఇటు అభిమానులే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా మెగా ఫ్యామిలీలో సంబరాలు చోటు చేసుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలకు జన్మనిచ్చినట్టు మనకు తెలిసింది. అయితే మెగా దంపతులకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి జన్మించడంతో ఇటు కుటుంబంలో కూడా సందడి మొదలైపోయింది. మొత్తానికి అభిమానులు కూడా ఇక్కడ తగ్గట్లేదు. రైట్, థ్యాంక్ యూ వినోద్. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. తొలిసారి వారసుడు ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. జనవరి 31న ఉపాసన రామ్ చరణ్ ట్విన్స్ కు జన్మనిచ్చారు. దీంతో 2 రోజులు ఆసుపత్రిలో ఉన్న ఉపాసన ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లనున్నారు. దీంతో వారసుడికి గ్రాండ్ వెల్కమ్ తెలిపేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వీరికి క్లింకర్ అనే కుమార్తె ఉండగా ఇప్పుడు వారసుడు కూడా రావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని చిరంజీవి తెలిపారు. సెలబ్రిటీలు, అభిమానులు ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హనుమాన్ కృప వల్ల
ఒక ఆడబిడ్డ మగబిడ్డ జన్మ తీసుకున్నారు. ఇది మాకందరికీ చాలా సంతోషాన్ని కలిగించే విషయం. మమ్మల్ని అభిమానించే వాళ్ళకి, మా మంచి కోరుకునే వాళ్ళకి ఈ వార్తని షేర్ చేసుకోవడం అన్నది నాకు అత్యంత ఆనందంగా ఉంది. అండ్ ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఈ సందర్భంగా డాక్టర్ సుమన గారు, ఆవిడ అపోలో చెన్నై క్రెడిల్ నుంచి వచ్చారు. క్లీన్ కార్ కూడా వారే ఆపరేట్ చేశారు. మీ అందరి సమక్షంలో వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే రుమా సిన్హా గారు ఇక్కడ ఈ హాస్పిటల్ హెడ్ ఆవిడ గైనిక్ డిపార్ట్మెంట్కి, వారికి కూడా నా ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లాగే అపోలో పీడియాట్రిక్ డాక్టర్ లత గారు వారికి కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వారి సిబ్బందికి ఇంత సుఖప్రసవం జరిగినందుకు, ఇంత ఆనందాన్ని మాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ మా అభిమానులు అందరూ కూడాను ఇది మరింత పండుగలాగా జరుపుకుంటూ వాళ్ళ ఆనందానికి అవతల లేకుండా పోతుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత చెప్పినా సరే ఇంక ఈ ఆనందానికి అవతలు లేవు. సో థ్యాంక్ యూ ఆల్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.